జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి సప్తమంలో కుజుడున్నారు, పంచమంలో శనున్నారు, 4వ స్థానంలో రాహు ఉన్నారు, అష్టమ భావంలో రవి ఉన్నారు. రవి అష్టమ భావం నుంచి 9వ స్థానానికి వస్తారు జూలై 17వ తారీఖు నుంచి. అలాగే బుధుడు 9వ స్థానం నుంచి అష్టమ భావానికి వెళ్తారు జూలై 7వ తారీఖు నుంచి. శుక్రుడు 9వ స్థానం నుంచి 10వ స్థానానికి వస్తారు జూలై 4వ తారీఖు నుంచి. దశమంలో కేతు ఉంటారు. ఇది గ్రహస్థితి. వృశ్చిక రాశి వారికి ధనపరంగా, కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. 2వ స్థానాధిపతి అయిన గురువు 9వ స్థానంలో చాలా బలంగా ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మాసం అనేది లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమంలో శనున్నారు. అష్ట కష్టాలను చూస్తారు, ఇబ్బందులు పడతారు. లవర్స్ కి మాత్రం అంత అనుకూలంగా అయితే ఉండదు. ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే 6వ స్థానాధిపతి అయిన కుజుడు 7వ భావంలో ఉండి శని దృష్టి ఉన్నది కుజుడి మీద. దాని మూలంగానే సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. కానీ కొన్ని సమస్యలు అయితే ఉంటాయి. ఎందుకంటే శని దృష్టి కుజుడి మీద పడుతోంది కాబట్టి సమస్యలు అయితే ఉంటాయి. 7వ స్థానంలో కుజుడున్నారు, శని దృష్టి ఉన్నది కాబట్టి కొన్ని సమస్యలు అయితే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. వృత్తిపరంగా మీకు దశమాధిపతి అయిన రవి 8వ భావంలో ఉన్నారు. మీకు ఇబ్బందులు అయితే ఉంటాయి 14 జూలై వరకు. 14 జూలై నుంచి రవి ఎప్పుడైతే కర్కాటక రాశికి వస్తారో, కర్కాటక రాశిలో రావటం మూలంగా దశమాధిపతి 9వ స్థానంలో ఉండటం మూలంగా మీకు వృత్తిపరంగా చాలా చాలా పాజిటివ్ డెవలప్మెంట్స్ అయితే వస్తాయి. చాలా సంతోషంగా అయితే ఉంటారు. సూర్యుడు ప్లస్ గురువు ఉంటారు మీకు. ఆ సమయంలో చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.